జగిత్యాల పట్టణ ఆధ్యాత్మిక వైశ్య కుటుంబం వారిచే ఆదివారం రోజున వాణినగర్ ధర్మశాల నుండి పెంబట్ల కోనాపూర్లో నిర్మితమవుతున్న 102 పిల్లర్ల వాసవి మాత ఆలయం వరకు సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్లి అక్కడ కోటి వత్తులు వెలిగించుకొని కార్తీక వన భోజనాలతో ముగించుకున్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆధ్యాత్మిక కుటుంబం మరియు సారంగపూర్ ఆర్య వైశ్య సంఘ సభ్యులతో పాటు వాసవి మాత ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల వాణినగర్ నుండి మన ఆధ్యాత్మిక వైశ్య కుటుంబం ఈరోజు వాసవి మాత టెంపుల్ 102 స్తంభాలతో కొత్తగా నిర్మితమవుతున్న పెంబట్ల కోనాపూర్కు ఈరోజు సోదర సోదరీమణులతో చాలా బ్రహ్మాండంగా వెళ్తున్నాము. ఇట్టిది మొదలు మాత్రమే, ఇది షాంపుల్ మాత్రమే. ఇక ముందు ఆధ్యాత్మిక వైశ్య కుటుంబం చాలా కార్యక్రమాలు చేస్తుంది. దీనిలో ఇప్పుడు మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు దీన్ని ప్రారంభించారు. ఇట్లా మన వైశ్య కుటుంబం మొత్తం కలిసి వెళ్తున్నందుకు, ఇది మన వాణినగర్ నుంచి మొట్టమొదటగా స్టార్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది మహిళలు సోదరీమణులు అందరూ చాలామంది వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. 8 కిలోమీటర్లు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మీరు తెలియజేయడం జరిగింది. అలాగే ఇంకొకరి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. జై వాసవి, జై జై వాసవి. నా పేరు మల్లికార్జున్. నేను మండల ఆలయ సంఘం ప్రధాన కార్యదర్శిని, ఆలయ ట్రస్ట్ సహాయ కార్యదర్శిని, ఫౌండర్ ట్రస్ట్ మెంబర్ని. ఈ ఆలయము 30-40 సంవత్సరాలు అంటే 3-4 దశాబ్దాల క్రితం మహంకాళ రాయన్న, మదయాల రాయన్న ఆధ్వర్యంలో, తర్వాత మదయాల రాయన్న గారి ఆధ్వర్యంలో విశేషమైన సంకల్ప దీక్షతో ముందుకు సాగుతూ ఇప్పుడిప్పుడే జగిత్యాల తదితర ప్రాంత ప్రజల ఆర్యవైశ్యుల సహాయ సహకారాలతో దినదిన అభివృద్ధి చెందుతూ ఇది ప్రపంచంలో కాదు ఎలా పెద్దదైన వాసవి మాత దేవాలయంగా 102 ఆర్యవైశ్య గోత్ర స్తంభాలతో ఈ ఆలయము అంగరంగ వైభవంగా ఆర్యవైశ్యుల సహకారంతో వాసవి మాత ముద్దు బిడ్డల సహాయ సహకారాలతో ఈ ఆలయము అంగరంగ వైభవంగా నిర్మాణం జరుగుతున్నది. ఈ ఆలయ నిర్మాణంలో మా మండలం, ఉమ్మడి మండలం సారంగపూర్, బీర్పూర్ గాక తదితర జిల్లా, తెలంగాణ దేశ ప్రాంత అందరి సహాయ సహకారాలతో ముందుకు సాగుతుంది. ముందుగా ఈ ఆలయానికి జగిత్యాల ప్రాంత ఆర్యవైశ్యుల కృషి ఎగలేదని ఈ సందర్భంగా ఈ ఆలయ పునర్నిర్మాణంలో జగిత్యాల ఆర్య వైశ్య ప్రాంత కృషి ఎనలేదని, వారి విలువలు, అమ్మవారి దయ వారికి ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జగిత్యాల నుండి ఆధ్యాత్మిక కుటుంబం ఆధ్వర్యంలో ఈరోజు పెంబట్ల వాసవి మాత కన్యకపరేశ్వరి ఆలయం 102 స్తంభాలతో నిర్మిస్తున్న ఆలయానికి మేము పాదయాత్రతో రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి మాకు ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ రాజన్న గారికి పాదాభివందనం చేస్తున్నాము. అమ్మవారి తొలి గడప దగ్గర పాదాభివందనం చేసుకున్నాం. ఎందుకంటే అందరినీ కలుపుకొని రావడంలో మంచి ఆలోచన మాకు కల్పించినందుకు వారు మాకంటే పెద్దవాళ్ళు. వారిని నేను పాదాభివందనలు అమ్మగారికి కాదు, ముందు తొలిమెట్టు దగ్గర నేను వారికి నమస్కారం చేసి అమ్మ గుడిలో అడుగు పెడుతున్నానని చెప్పి నేను సగర్వంగా తెలుపుకుంటున్నాను. మాకు పాదయాత్రతోనే వచ్చినందుకు చాలా వారికి స్వాగతం, సుస్వాగతం. వారందరికీ, వచ్చిన వారందరికీ స్వాగతం, సుస్వాగతాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా ఈ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలే చేయాలని మీ అందరినీ కోరుచు, మీ అందరికీ సరి అయిన అవకాశం కల్పిస్తూ గోపూజ కూడా ఏర్పాటు చేసినాం. వత్తులు ముట్టించుకోవడం, కోటి వత్తులు ముట్టించడం కూడా ఏర్పాటు చేసినాం. అదంతా మీరు ఉపయోగించుకోవాలని మిమ్మల్ని కోరుతూ, ఆ వాసవి మాత ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ఆ భగవంతుని వాసవి మాతను కోరుచున్నాం. మా కుటుంబం ద్వారా ఈరోజు కార్యక్రమానికి వచ్చినందుకు మనకు ధన్యవాదాలు. వాసవి మాత తరఫున అనగానే మనకు ముందుకు వచ్చిర్రు. ఇప్పుడు మనము వారికి స్వాగతం, సుస్వాగతం. నేను ఇదే జై వాసవి, జై జై వాసవి. ఈరోజు చాలా పవిత్రమైన పండుగైన మంచి అందరి జగిత్యాల వాసులందరికీ కూడా ఈ పెంబట్లలో మన రాజన్న గారి మరియు వాసవి మాత ట్రస్ట్ వారి అందరి యొక్క ఆధ్వర్యంలో
ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఒకే వేదిక పైన జగిత్యాల వాణినగర్ నుండి మినిమం 16 కిలోమీటర్ల దూరం నుండి మాతలు పురుషులందరూ కూడా చాలా పాదయాత్రని ఒక దీక్షగా రావడం చాలా గమనార్హం. అయితే ఇంత మంచి అవకాశాన్ని ఇప్పించినటువంటి మన 102 స్తంభాల మన వాసవి మాత టెంపుల్ వారికి మనందరం ఎంతగానో కృతార్థులే ఉన్నామని నేను భావిస్తున్నాను. ఒకే వేదిక పైన అభిషేకము, మళ్ళీ కార్తీక మాసము చాలా పవిత్రమైన మాసంగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మాసంలో ఇంత మంచి కార్యక్రమాలను ఒకే వేదిక పైన అభిషేకము, తర్వాత వత్తులు ముట్టించుకోవడము, అమ్మవారికి అభిషేకం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. వివిధ సత్సంగాల అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, ఒకే వేదిక పైన ఇన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క మాతకి, పురుషుడికి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు, ఆ శివయ్య యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, మన లోక కళ్యాణార్థం ఈ యొక్క దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నందుకు మనం వైశ్యులుగా చాలా గర్వపడాలి. ఇంత మంచి ఏర్పాట్లు చేసి మళ్ళీ మార్గ మధ్యంలో మనకి అలసట రాకుండా చక్కగా అమ్మవారి యొక్క పాటలను ఏర్పాటు చేసి కోలాటంలో ఆడుతూ డాన్సులు చేస్తూ మళ్ళీ అలసిపోకుండా చక్కగా ఏర్పాట్లు చేశారు. మరియు మనకి మన టీ మధ్యలో టీ, బిస్కెట్స్, ఫ్రూట్స్ కూడా అందజేశారు. అందరు కూడా ఎంతో ఆనందంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. మాత, జై వాసవి మాత. ఆధ్యాత్మిక కుటుంబం జగిత్యాల వైశ్య సంఘం నుండి సూర్యశ్రీని గారు తలంచిన ఈ పాదయాత్ర జగిత్యాల ధర్మశాల నుండి 102 పిల్లర్లతో నిర్మించబడుతున్న వాసవి మాత గుడికి పాదయాత్రతో రావడం జరిగింది. అందులో చాలామంది మహిళలు, మగవారు అందరూ చిన్నపిల్లలు కూడా అందరూ పాల్గొన్నారు. ఈ పాదయాత్ర సుఖంగా సాగింది. అమ్మవారి కృప వలన అందరం చక్కగా నడుచుకుంటూ వచ్చాము. అమ్మవారి కృప ఎల్లవేళలా అందరిపైన ఉండాలని, పంటలు పండించే రైతులను ఎల్లవేళలా కాపాడాలని, మన పొలిమేరలలో ఉండి, దేశ పొలిమేరలలో ఉండి కాపాడుతున్న సైనికులను కూడా అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని కోరుతూ జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. ఈరోజు జగిత్యాల ధర్మశాల నుండి పెంబట్లలోని వాసవి మాత దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. మరి నిజంగా చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని తయారు చేసినటువంటి ఆ టెంపుల్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారికి, ట్రస్ట్ సభ్యులకు, తర్వాత ఆధ్యాత్మిక బృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ రోజులో చూసినట్లయితే భక్తిభావం అనేది చాలా తగ్గిపోవడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితిని మనం మళ్ళీ యథావిధిగా చేర్పడానికి మన వాళ్ళు ఈ భక్తి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపుగా ఒక 500 మంది వరకు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పాల్గొన్నటువంటి సభ్యులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి దేవస్థానం వాళ్ళు కూడా తగినటువంటి సౌకర్యాలను అరేంజ్ చేయడం జరిగింది. మరి ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరినీ కూడా